ఆచి చికెన్ మసాలా. బండి భగీరథ్ ఫోక్సో కేసులో సంచలన పరిణామం జరిగింది. బండి భగీరథ్ ఫోక్సో బాధితురాలు మైనర్ అని తేల్చారు పోలీసులు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్టు ఆమె ధృవీకరణ పత్రం సమర్పించగా దాని ఆధారంగా సంవత్సరంలో జీహెచ్ఎంసీ రికార్డులను పరిశీలించి ఆమె మైనరే అని తేల్చారు పోలీసులు. బాధితురాలు మైనర్ అని హైకోర్టుకు తెలపనున్నారు పోలీసులు. బండి భగీరథ్ ఫోక్సో కేసులో సంచలన పరిణామం జరిగింది. బండి భగీరథ్ ఫోక్సో బాధితురాలు మైనర్ అని తేల్చారు పోలీసులు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్టు ఆమె ధృవీకరణ పత్రం సమర్పించగా దాని ఆధారంగా సంవత్సరంలో జీహెచ్ఎంసీ రికార్డులను పరిశీలించి ఆమె మైనరే అని తేల్చారు పోలీసులు. బాధితురాలు మైనర్ అని హైకోర్టుకు తెలపనున్నారు పోలీసులు. ఇక ఈ కీలక పరిణామానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు నుంచి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న కోర్టులో ఇదే అంశం రెండు వైపుల నుంచి కూడా వాదనలు వినిపించారు. అమ్మాయి మైనరా మేజరా, ఒకవేళ మైనర్ అనడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఆ పూర్తి ఆధారాలు ఈరోజు హైకోర్టులో మీరు ప్రొవైడ్ చేయండి అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కోర్టు నిన్న ఆదేశించింది. సో పోలీసులు కూడా వారు నమోదు చేసినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి నిజంగానే అమ్మాయి మైనరా మేజరా, ఎక్కడ పుట్టింది, తన స్వస్థలం ఎక్కడ, వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వివరాలు ఎక్కడ అనే ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించడంతో మొత్తానికి పోలీసులు జరిపినటువంటి ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఈరోజు తాజాగా అమ్మాయి మైనర్ అంటూ మాత్రం ఒక ప్రకటన రిలీజ్ అవుతా ఉంది. వాళ్ళు జరిపినటువంటి ఎంక్వైరీలో అమ్మాయి మైనరే, మేము రిజిస్టర్ చేసినటువంటి కేసు 100% పర్ఫెక్ట్ గానే రిజిస్టర్ చేశాము, రీ ఎంక్వైరీలో కూడా ఆ సర్టిఫికేట్స్ అన్ని పరిశీలించినప్పుడు కూడా అమ్మాయి మైనర్ అనేది తేలింది, మీడియా కూడా ఆ విషయం అఫీషియల్ గా తేల్చబోతా ఉన్నారు. సో పోలీసులే మైనర్ అమ్మాయి అని తేల్చారు కాబట్టి ఈ విషయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు మరి కాసేపట్లో రాబోయేటువంటి కేసు సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కోర్టు ఇప్పటికే ఆదేశించింది. మీరు మైనర్ అని తేల్చేయడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ప్రొడ్యూస్ చేయండి అని అడిగారు. కోర్టు కంటే ముందుగానే పోలీసులు అమ్మాయి మైనర్ అని తేల్చింది కాబట్టి ఆ వివరాలు ఇమీడియట్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈరోజు కోర్టులో తెలియజేసి పోలీసులు జరిపినటువంటి ఎంక్వైరీలో అమ్మాయి మైనర్ అని తేలింది అంటూ కూడా ఆ వివరాలు ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ కొంత కీలక స్టెప్ పడేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అమ్మాయి మైనరా మేజరా అనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. కానీ పోలీసుల ఎంక్వైరీలో అమ్మాయి మైనర్ అని తేలింది. కానీ ఇటు బండి భగీరథ్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కౌన్సిల్ అంతా కూడా అమ్మాయి మైనర్ కాదు మేజర్, వివిధ సర్టిఫికేట్లు ఎక్కడ పరిశీలించినా అమ్మాయి మేజర్ గానే కనబడతా ఉంది, అమ్మాయి మైనర్ కాదు అంటూ కూడా నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తా ఉన్నాడు. మరి కాసేపట్లో కోర్టులో జరగబోయేటువంటి ఈ అంశం కొంత ఆసక్తికరంగా మారింది. మైనర్ అని తేలితే బండి భగీరథ్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిందే, ఒకవేళ మేజర్ అని తేలితే మాత్రం ఈ పోక్సో చట్టం అతని పైన వర్తించదు. సో దానికంటే ముందుగా మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు నుంచి ఒక కీలకమైనటువంటి ఆర్డర్ ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులకు అందింది. పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు, ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హైకోర్టు మేడ్చల్ కోర్టుని ఆశ్రయించడము, మేడ్చల్ కోర్టులో తమ హక్కులని కాలరాస్తా ఉన్నారు, ఒక మైనర్ బాలిక గోప్యతని బయట పెడతా ఉన్నారు, తల్లిదండ్రుల ఐడెంటిటీని బయట పెడతా ఉన్నారు, అమ్మాయి ఫోటోలు సోషల్గా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది హక్కులని కాలరాసినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎవరైతే ఈ అమ్మాయి ఫోటోలు కానీ వీడియోలు కానీ అమ్మాయిల తల్లిదండ్రుల పేర్లని ఉపయోగించారో వాళ్ళందరిపైన కేసు నమోదు చేయండి అంటూ కూడా సెక్షన్ ఎఫ్ఐఆర్ నెంబర్ 706/2024 under section 74 of the Juvenile Justice Act, section 72 class 1 of BNS and section 23 of the POCSO Act కింద పేట్ బషీరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి ఈ ప్రచారాన్ని పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఈ కొత్త ఎఫ్ఐఆర్ పైన ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి, చట్టం ఎలా పరిగణలోకి తీసుకుంటుంది, అసలు ఈ సోషల్ మీడియాల ద్వారా ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది, మనతో అడ్వకేట్ ఉన్నారు, అడ్వకేట్ అభిప్రాయం తెలుసుకుందాం. ఈ కేసు రాను రాను
అనేక వైపులు తిరుగుతూ ఉంది. జువేనల్ తెలిసినప్పటికీ కూడా చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అమ్మాయిలు ఫోటోలు పెడతా ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క వివరాలన్నీ బహిర్గతం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కోర్టు సీరియస్ అయింది, కేసు కూడా నమోదు చేసింది. భవిష్యత్తులో ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఇక్కడ పోక్సో యాక్ట్లో వివరంగా ఉంటుంది. సెక్షన్ 23 ఆఫ్ ది పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇది పిల్లలకు సంబంధించిన కేసు యాక్ట్ చట్టం ఉన్నది ఏంటంటే, ఏదైనా కానీ ఏంటంటే పిల్లలకు సంబంధించిన చట్టాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన ఉద్దేశం ఏంటంటే, వారి యొక్క వివరాలు అనేది క్లుప్తంగా గోప్యంగా ఉంచవలసిన అవసరమైన బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ విధమైన ఏంటంటే ఈ విక్టిమ్కి సంబంధించిన ఏ వివరాలు కూడా సోషల్ మీడియాలో ప్రచారణ చేయడానికి వీలు లేదు అని పోక్సో యాక్ట్ సెక్షన్ 23 ఆఫ్ ది పోక్సో యాక్ట్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఉన్న కేసు ఏంటంటే రాజకీయ పరంగా సంబంధాన్ని కుదిర్చి మరి పోక్సో యాక్ట్ అనే వివరాలన్నీ కూడా ఏమి తెలియకుండా కూడా చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఏంటంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చాలా తీవ్రంగా చాలా కోపానికి గురికావడం అయింది. ఎందుకంటే పోక్సో యాక్ట్ అనేది ప్రత్యేకమైన చట్టము, ఈ చట్టానికి సంబంధించి విపరీతమైన ప్రాధాన్యత కల చట్టము, కఠినమైన చట్టము. కాబట్టి ఏంటంటే ఈ యాక్ట్లో ఏముందంటే క్లుప్తంగా ఉంది. ఒక విక్టిమ్ మైనర్ అయినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచాలి, కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ప్రచురణ చేయకూడదు. ఒకవేళ ప్రచురణ చేస్తే మాత్రము దానికి గాను కఠినంగా 2 నుంచి 3 సంవత్సరాల శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ప్రొహిబిషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ సోషల్ మీడియాలో కూడా పోక్సో యాక్ట్కి సంబంధించిన ఏ వివరాలు కూడా విక్టిమ్ వివరాలు తెలియజేయకూడదు. అంతేకాకుండా వారి పేరెంట్స్ వివరాలను కూడా ప్రత్యేకంగా బహిర్గతం చేయకూడదు అనేది చట్టం అనేది చెప్తుంది మనకు. నిన్న కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ప్రకారంగా ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అమ్మాయి మైనర్ అని తేల్చడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని అడిగింది. కానీ అంతకంటే ముందుగానే పోలీసులు తేల్చేశారు అమ్మాయి మైనర్ అని. ఇప్పుడు మైనర్ కాబట్టి భగీరథ్ పైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది? పోలీసు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఒకటే వాదన ఉంది, ఒక రకమైన లేదు. ఇప్పుడు ఎవరు వాళ్ళే డేట్ ఆఫ్ బర్త్ అనేది డిఫరెంట్గా ప్రొడ్యూస్ చేసింది వాళ్ళే. కాబట్టి ఏంటంటే చట్టపరంగా ఎలా ఉంటుందంటే పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళు సాక్ష్యాలను ప్రవేశపెట్టడం మాత్రమే వాళ్ళ బాధ్యత, కానీ వాళ్ళు నిర్ధారణ చేసే అధికారం అనేది పోలీసు వ్యవస్థకు లేదు. అది ఏ విధంగా ఏ సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోవాలన్నది నిర్ణయించవలసింది కోర్టు, న్యాయస్థానం. కాబట్టి ఏంటంటే తొందరపడి ఏ ఒక్క నిర్ణయం కూడా మనం తీసుకోవడానికి అవకాశం లేదు. న్యాయస్థానం అన్ని పరిశీలన చేసిన తర్వాత చట్ట ప్రకారము ఎవిడెన్స్ యాక్ట్లో వివిధ రకాలుగా ఉంది. ఎందుకంటే రకరకాల డేట్ ఆఫ్ బర్త్ చూపించినప్పుడు ఏది నమ్మాలా ఏది నమ్మద్దన్నది ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. కాబట్టి మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఒక రకమైన ఒక విషయాన్ని 3 రకాలు 2-3 రకాలు చెప్పినప్పుడు ఏంటంటే ఆ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుంది అనేది మన గౌరవ న్యాయస్థానం ఏ విధంగా తీసుకుంటుంది మనం చూడాలి. కాబట్టి మనం తొందరపడి ఏ విధంగా కూడా అమ్మాయి మైనరా మేజర్ అనేది నిర్ణయించడానికి అవకాశం లేదు. అది కోర్టు తీర్పు తర్వాత మాత్రమే, కోర్టు ఆర్డర్ ఏదైతే ఇంటీరియర్ ఉంటుందో దాని తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రావడం. అమ్మాయి మైనరా మేజరా అని తేల్చడానికి కోర్టుకు కానీ పోలీసులకు కానీ ఏం ఆధారాలు కావాల్సి వస్తాయి? సాధారణంగా ఏ వ్యక్తి అయినా కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా వివిధ రకాలుగా చాలాసార్లు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఒక బర్త్ సర్టిఫికెట్ అనేది దాని ద్వారా కానీ లేదా ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏదైతే కానీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కానీ ఈ విధంగా కొన్ని నిర్దిష్టమైన డాక్యుమెంట్ ద్వారా మాత్రమే అమ్మాయి యొక్క ఏజ్ అనేది నిర్ణయించబడుతుంది. కానీ ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వారు ఒక నిర్ధారణకు రాకుండా వివిధ రకాలుగా ఏజ్ గురించి వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి అది కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ డాక్యుమెంట్ ఫైల్ చేసినా కానీ దాన్ని పూర్తిగా దాని మీద నిర్ణయం తీసుకోవడం అనేది కోర్టు దానిపై ఆధారపడి ఉంటుంది. మరి కాసేపట్లో హైకోర్టులో హియరింగ్ రాబోతా ఉంది. లిస్ట్ అయింది ఆల్రెడీ 74వ లిస్ట్ నెంబర్ ఉన్నట్టుంది. వచ్చిన తర్వాత పోలీసులే మైనర్ అని తేల్చారు కాబట్టి అదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈరోజు జడ్జి ముందు ఈ విషయాన్ని చెప్తే కోర్టు ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ రోజే కాదు, వాళ్ళు పోక్సో యాక్ట్ ఎప్పుడైతే ఫైల్ చేయడమైందో యాక్ట్ను తీసుకురావడం జరిగిందో ఆ రోజే నిర్ధారణ చేసినట్టు మనం గమనించాలి. ఎందుకంటే సెక్షన్ ఆల్టర్ చేయడం ఒకటే కాకుండా ఓన్లీ యాక్ట్ ఆల్టర్ చేయలేదు, ఓన్లీ అందులో సెక్షన్లను మాత్రమే ఆల్టరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే పోక్సో యాక్ట్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఏజ్ ఒక 18 సంవత్సరాలకు కింది వయసు వాళ్ళకు మాత్రమే ఆ చట్టం అనేది వర్తించుతుంది. కానీ ఒకవేళ మేజర్ అయినప్పుడు ఏంటంటే ఆ చట్టం అనేది పూర్తిగా వర్తించదు. కాబట్టి ఏంటంటే పోక్సో యాక్ట్ ఏంటంటే అది చాలా కండిషన్లతో కూడుకుని ఉంటుంది. ఎలా ఉంటుందంటే పోక్సో యాక్ట్లో ఒక మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మైనర్ అన్న పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళు విత్ కన్సెంట్ వాళ్ళు ఇష్టపూర్వకంగా కూడా మేజర్తో వెళ్ళినా కానీ అది మేజర్దే బాధ్యత, మేజర్దే తప్పుగా భావించాలి. ఈవెన్ స్టేట్మెంట్లో కూడా ఒక మైనర్ వచ్చి నా ఇష్టపూర్వకంగా వెళ్ళిన అన్న తర్వాత కూడా కోర్టు పరిగణలోకి దాన్ని తీసుకోవడానికి అవకాశం లేదు. అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. ఎందుకంటే మైనర్ దగ్గర తీసుకున్న ఏ స్టేట్మెంట్ కూడా పాజిటివ్ స్టేట్మెంటును
మాత్రమే తీసుకుంటుంది కానీ ఇలాంటి ప్రొటెక్షన్ కోసం తీసుకుంటే అవకాశం లేదు. కాబట్టి దాని అనేది ఏంటంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో చాలా కఠినమైన చట్టం. కాబట్టి ఏంటంటే ఏజ్ అనేది తొందరపడి మన నిర్ణయానికి రావడానికి అవకాశం లేదు. మరికొద్దిసేపట్లో గౌరవ న్యాయస్థానం ముందు ఇద్దరు కూడా ఈవెన్ పోలీసు వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది, అదేవిధంగా బండి సంజయ్ తరఫున కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి 2 సాక్ష్యాల పరిశీలన తర్వాత గౌరవ న్యాయస్థానం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది మనం చూద్దాం. కానీ అమ్మాయి ఫిర్యాదు చేసినప్పుడు తర్వాత భరోసా సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ నేను మైనర్ అప్పటికి భగీరథ్ నాపై ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాడు, నన్ను లోపరుచుకున్నాడు, వేధింపులకు పాల్పడ్డాడు, హరాస్ చేశాడు, బ్లాక్మెయిల్ చేశాడు అంటూ కూడా పదే అమ్మాయి ఇదే విషయం చెప్తా ఉంది. మీరు అన్నట్టు చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఒకవేళ మైనర్ కన్సల్ట్ ఉన్నా మ్యూచువల్ గా ఉన్నా ఈ ఖచ్చితంగా అతని మీద యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. అది ఖచ్చితంగా. కానీ మనం భావించవలసింది, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చట్టం చెప్పేది ఏ విధంగా చెప్తుంది అన్నది మనం వివరిస్తున్నాం. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిందా జరగలేదా అన్న విషయాన్ని మాత్రము న్యాయస్థానం పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు చూసిన తర్వాత మాత్రమే ఆ నిర్ణయానికి రావడం అవుతుంది. ఎందుకంటే ఒక అలిగేషన్ చేయడం అనేది వేరే విషయము, అది ప్రూవ్ కావడం అనేది వేరే విషయం. కాబట్టి ఏంటంటే సాక్ష్యాలన్నీ కూడా పరిశీలన తర్వాత మాత్రమే మనం నిర్ణయించాలి. కానీ ఈరోజు మనం భగీరథ ఈ పొరపాటు చేసిందని చెప్పి నిర్ధారించడానికి అవకాశం లేదు. ఆ క్రైమ్ జరిగిందా లేదన్న విషయం పూర్తి సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది పూర్తిగా ఎవిడెన్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఆ నేరం జరిగిందా లేదని నిర్ణయం అనేది జరుగుతుంది. దీంట్లో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా మందికి మల్టిపుల్ టైమ్స్ భగీరథ అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డాడని. ఆ మల్టిపుల్ టైమ్స్ జరిగినప్పుడు ఆ సందర్భాల్లో ఎవరు ఎవిడెన్స్ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది? అంటే బాడీలో నుంచి తీసిన శాంపుల్సా, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులా, లేకపోతే ఆ ఫామ్ హౌస్ వీళ్ళ ఫ్రెండ్స్ పరిగణలోకి తీసుకుంటారా? అన్ని వివరాలను కూడా ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ జరిగిందని భావించినప్పుడు ఏంటంటే ఇక్కడ అక్కడ జరిగిన అన్ని వివరాలను కూడా సేకరిస్తుంది పోలీస్ క్లూస్ అనేది. అవన్నీ సాక్ష్యాలను తీసుకున్న తర్వాత దానిని రెండింటిని కూడా అందులో చేర్చడం జరుగుతుంది. ఒకవేళ నేరం జరిగితే మాత్రం ఆ వివరాలన్నీ సేకరణ ద్వారా నిజంగా నేరం జరిగితే మాత్రమే శిక్షార్హుడవుతాడు. కానీ ఖచ్చితంగా ఏ విధమైన అలిగేషన్ల ద్వారా మాత్రం జరిగితే మాత్రము అతనికి శిక్ష పడే అవకాశం అనేది ఉండకపోవచ్చు. కానీ మీరు చెప్తున్న ప్రకారంగా, చట్టం చెప్తున్న ప్రకారంగా ఒక మైనర్ అమ్మాయి స్టేట్మెంట్ ఫైనల్. మైనర్ అమ్మాయి స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చింది, మల్టిపుల్ టైమ్స్ భగీరథ్ నన్ను హరాస్ చేశాడు, వేధింపులు చేశాడు, దాడి చేశాడు. కానీ మళ్ళీ మేజర్ గా తేల్చేటువంటి ప్రయత్నం కోర్టులో జరుగుతుంది. అందుకే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయికి సంబంధించి జరిగిన స్టేట్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ బాధ్యత ఎలా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఒక పోక్స్ యాక్ట్ అనేది ఫైల్ చేసే ముందు ఖచ్చితంగా అమ్మాయి మైనర్ అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత అన్ని డాక్యుమెంట్ చూసిన తర్వాత మాత్రమే పోక్స్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అయితే అప్పుడు మాత్రం ఫైల్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే వారి మల్టిపుల్ డేట్స్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే పోక్స్ యాక్ట్ అనేది చెల్లుతుందా లేదా అన్న విషయాన్ని మనం అనేది అంత తేలికగా చెప్పడానికి వీల్లేదు. అన్ని సాక్ష్యాలను పరిశీలన చేసిన తర్వాత అప్పుడు మాత్రం ఒక కన్క్లూజన్కి వస్తుంది. కానీ ఇప్పుడే మనం ఆ నిర్ధారానికి రావడానికి అవకాశం లేదు. ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారంగానే కొంత ప్రతిపక్షాలు దీనిపైన మండిపడతాను. ఎందుకంటే పోక్సో చట్టంలో నిందితుడికి నోటీసులు ఇవ్వద్దు, దాంతోపాటు అసలు కోర్టు అంగీకరించి బెయిల్ ఇవ్వడానికి అక్కడ వాతావరణం కనబడతా ఉంది. పోక్సో చట్టం ఒకవేళ భగీరథ విషయంలో ఇంటర్మ్ బెయిల్ ఇచ్చినా కూడా ఇది భవిష్యత్తులో మిగతా పోక్సో నిందితులందరూ కూడా ఈ ఆర్డర్ని పట్టుకొని కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈజీగా కేసుల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ విషయం ఏంటంటే అన్ని యాంగిల్లో మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం గమనించినట్టయితే ఒక సాధారణ వ్యక్తి మీద ఇప్పుడు మనం గమనించినట్టయితే మన దేశంలో పోక్సో యాక్ట్లో విపరీతమైన కేసులు ఫైల్ అవుతున్నాయి. కానీ ఈ కేసులోనే ప్రత్యేకంగా మనం గమనించినట్టయితే ప్రతి చోట కూడా రోడ్ల మీద కానీ ఎక్కడ చూసినా కానీ ఒక ప్రత్యేకమైన పోస్టర్లు ఇష్టమైన అన్ని రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా పోస్టర్లు పెట్టడము కనిపించడం లేదు అని. అదేవిధంగా ఏంటంటే బండి సంజయ్ పై వ్యక్తిగతంగా కూడా దూషణలు చేయడము, అంతేకాకుండా బండి సంజయ్ గారిపై ఒక పరువు నష్టం కలిగే విధంగా ప్రచారణ చేయడము. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పరచుకొని మరి మీటింగ్ పెట్టి కూడా ఈరోజు ప్రచారం చేస్తున్నారు. అది చట్ట ప్రకారము పోక్సో యాక్ట్ సెక్షన్ 23 ప్రకారము అది క్రైమ్, అది నేరము. ఎందుకంటే పోక్సో యాక్ట్ 23 క్లియర్గా చెప్తుంది ఈ విధంగా ఎక్కడైనా కానీ విషయాలు పెట్టుకొని ఒక అమ్మాయిపై జరిగిన విచారణ గురించి డిస్కస్ చేయడం అనేది అది తప్పు. ఎందుకంటే మీరు సాక్ష్యానికి ఏ విధంగా కూడా పనికిరాదు. అది మీకు ఏమైనా అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే మీరు పోలీసులకు సహకరించాలి, సాక్ష్యాలు సేకరణకు సహకరించాలి. కానీ ఈ విధమైన రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని మరి ఈ విధంగా ప్రచారం చేయడం ద్వారా విక్టిమ్కి అనేది నష్టమే జరుగుతుంది. కానీ కాబట్టి ఏంటంటే చట్టం కూడా అదే చెప్తుంది, సెక్షన్ 23 ప్రకారం పోక్సో యాక్ట్ క్లియర్గా చెప్తుంది అలాంటి ప్రచారణ చేయడం కానీ చేయడం చట్ట ప్రకారం నేరం. కాబట్టి ఏంటంటే అది తప్పుగా భావించవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తన పవర్ ను ఉపయోగించుకొని పోలీసుల్ని వ్యవస్థని మేనేజ్ చేస్తా ఉన్నాడు. అందుకే తన కొడుకు ఇన్ని రోజుల పాటు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు అనే ఆరోపణ వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మనం గమనించినట్టయితే
పోక్సో యాక్ట్ అనేది ఇప్పుడు ఈ ఇతని పైన కాకుండా ఎన్నో కేసులు ఫైల్ అయినవి. ఏంటంటే కొన్ని సందర్భాలలో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి అనుకున్న టైంలో రాకపోవడానికి అవకాశం లేనప్పుడు సమయాన్ని కోరే అధికారం, హక్కు అనేది అనుకుంటుంది. అదేవిధంగా అతను తప్పుకొని పారిపోవడం అని చెప్పి మనం భావించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు గౌరవ న్యాయస్థానం ముందు రావడం జరిగింది. వచ్చి ఆల్రెడీ ఏంటంటే తనకు జరిగిన ఏ విధమైన తప్పుడు కేసు అన్నదో ఆ విషయాలు, అతనికి సంబంధించిన విషయాలన్నింటి కూడా గౌరవ న్యాయస్థానం ముందు పెట్టడం జరిగింది. కాబట్టి ఏంటంటే కోర్టు నిర్ణయానికి వస్తుంది. కానీ ఒకవేళ అతను నేరం చేసినట్టు మనం భావించినట్టయితే గౌరవ న్యాయస్థానం ఇవ్వలేదు కదా. కాబట్టి ఏంటంటే ఒక కేసులో ఇరికినంత మాత్రాన అతను అందుబాటులో లేని పక్షాన మాత్రము అతన్ని ఏ విధంగా కూడా తప్పుగా భావించే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో రావడానికి వీలు లేకపోవచ్చు. కాబట్టి ఏంటంటే తక్షణమైనా కానీ నేను సహకరించడానికి రెడీగా ఉండని చెప్పేసి ఆల్రెడీ మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే రేపు పొద్దున ఫర్దర్గా కూడా ఏ ఎవిడెన్స్కైనా కానీ అతను సహకరించడానికి, ఫుల్ సహకరించడానికి సిద్ధంగా ఉండడం చెప్పేసి అఫిడవిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్మాయి మైనర్ అనే విషయాన్ని తేల్చబోతా ఉన్నారా హైకోర్టులో? అదే విషయం మనము ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఈవెన్ డిఫెన్స్ తరపు లాయర్లు కానీ ఎవరము కూడా మేము అది మైనరా మేజర్ అని పూర్తి నిర్ధారానికి రావడానికి అవకాశం లేదు. సాక్ష్యాలను గౌరవ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయవలసిన బాధ్యత మాది. కాబట్టి ఏంటంటే సాక్ష్యం ఇండియన్ ఎవిడెన్స్ ఏ విధంగా చెప్తుంది, ఈ విధంగా మల్టిపుల్గా ఇలా ఏజ్ చూపిన తర్వాత రకరకాల వయసు ఏజ్ చూపించిన తర్వాత ఏది నమ్మాలనేది గౌరవ న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత దాని ప్రకారం ముందుకు రావడం జరుగుతుంది. ఒకవేళ అమ్మాయి మైనర్ అని ఈరోజు హైకోర్టు తేలితే నెక్స్ట్ భవిష్యత్ ఏంటి భగీరథి? ఖచ్చితంగా ఒకవేళ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏం జరిగిందంటే అమ్మాయి మైనర్ అని తేలితే మాత్రము పోక్సో యాక్ట్ అనేది వర్తిస్తుంది. అప్పుడు జరగవలసింది ఏంటంటే అతను వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా ఆల్రెడీ ఫస్ట్ 11 and 12 పెట్టడం జరిగింది. దాని ప్రకారం 3 నుంచి 3 సంవత్సరాల వరకు మాత్రమే పనిష్మెంట్ ఉంది. కానీ తర్వాత దాన్ని ఆల్టర్ చేసి ఏంటంటే 5 to 5 and 6 సెక్షన్ పోక్సో యాక్ట్ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే దానిపైన మాత్రం ఉన్నదాని ప్రకారం ఆ సెక్షన్లు అనేది ఏంటంటే చాలా కఠినమైన సెక్షన్లు. కాబట్టి ఏంటంటే గ్రీవియస్ అఫెన్స్ కాబట్టి దానికి శిక్ష అనేది గత 20 సంవత్సరాల వరకు కూడా పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిర్ధారణ జరిగితే మాత్రం నేను యాక్ట్ చట్టం గురించి చెప్తున్నా కానీ ఈ కేసులో మాత్రం ఆ విధంగా జరుగుద్దని చెప్పడానికి అవకాశం లేదు. పూర్తి సాక్ష్యాలను ఆధారాలు చేసిన తర్వాత మాత్రమే నిర్ణయం అనేది. ఇది కేవలం భగీరథ్ కి సంబంధించిన కేసు కాదు, భగీరథ్ వర్సెస్ తెలంగాణ హైకోర్టు మధ్య నడుస్తున్నటువంటి వాదనలు. ఈ కేసును బేస్ చేసుకుని భవిష్యత్తులో ఎవరన్నా ఇదే పోక్సో చట్టాన్ని పెట్టుకుని అప్పట్లో భగీరథ్కి ఇచ్చినటువంటి ఆర్డర్ నాకు ఎందుకు ఇయ్యరు అని అడిగితే అప్పుడు చట్టం దీన్ని అంగీకరిస్తుందా? ఖచ్చితంగా ఇక్కడ అందుకే గౌరవ న్యాయస్థానం దగ్గర ఈరోజు భగీరథకు సంబంధించే కాకుండా ఆల్రెడీ గౌరవ న్యాయస్థానం దగ్గర డిస్క్రిషన్ పవర్ అనేది ఈ ఆధారాలన్నింటినీ కూడా సాక్ష్యాలను గమనించిన తర్వాత ఇవ్వాలని భావించితే మాత్రమే బెయిల్ అనేది ఇవ్వడం, ఇంటర్వ్యూ బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఒక కేసుకు ఒక దానికి మనం కంపేర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క కేసులో విపరీతమైన వివిధ రకాల ఎవిడెన్స్ సాక్ష్యాలు ఉంటాయి కాబట్టి మనం నిర్ధారణకు రావడానికి అవకాశం లేదు. ఇందులో ఏంటంటే మల్టిపుల్గా 2-3 రకాల డేట్ ఆఫ్ బర్త్ గురించి ఉంది కాబట్టి ఈ పోక్సో యాక్ట్ వర్తిస్తుందా వర్తించదా అన్నది దాని మీద కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అన్ని కేసుల్లో మనం ఈ విధంగా ఉందని భావించడానికి వీలు లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని మనం ఇదే పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అడుగుతారని చెప్పి మనం భావించడానికి అవకాశం లేదు. ప్రతి కేసులో వివరాలు వేరుంటవి, ప్రతి కేసులో సాక్ష్యాలు వేరుంటవి. కాబట్టి దానిపై ఆధారపడి గౌరవ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. ఉదయం బాధితురాలి తల్లి ఒక లేఖ రిలీజ్ చేసింది. అందరు ఒక వైపుగా ఉంటే నేను నా కుటుంబం ఒక వైపుగా ఉన్నాము. నేను అన్ని వ్యవస్థలతో ఇప్పుడు పోరాటం చేస్తా ఉన్నాను. నాకు న్యాయం జరుగుతుందా జరగదా, అసలు నా పక్షాన నిలబడతారా లేదా, న్యాయ వ్యవస్థ పైన కూడా నాకు ఈరోజు అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఉంది. నా కూతురు మైనర్ అని పదే పదే చెప్తున్నా, కోర్టులో మేజర్ గా తేల్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా కన్నీరు పెట్టుకుని ఒక లేఖ రిలీజ్ చేసింది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే బాధితురాలు తల్లికి బాధ ఉండడం అనేది సహజమే. కానీ ఏంటంటే చట్టం ఏ విధంగా ఉందంటే గౌరవ న్యాయస్థానం దగ్గర ఏ విధంగా కూడా అందరికీ కూడా సమాన అందరికీ ఒకే రకమైన న్యాయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏ విధంగా కూడా న్యాయస్థానం దగ్గర కూడా తప్పుపట్టే అవకాశం కానీ న్యాయస్థానాన్ని తప్పుగా భావించే అవకాశమే లేదు. గౌరవ న్యాయస్థానము మనిషితో వ్యక్తితో సంబంధం లేకుండా తీర్పిస్తుంటుంది. కాబట్టి ఏంటంటే జరిగిన నేరాన్ని మీద ఆధారపడి ఉంటుంది. వారు ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాలపై ఆధారపడి గౌరవ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఏ వ్యక్తికంటూ ఏ విధమైన ఉన్నతమైన వ్యక్తి కన్నా ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తి కూడా సపరేట్గా ఏ విధమైన తీర్పులు ఉండవు. చట్టం ఏం చెప్తుందో, సాక్ష్యాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది, పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది, అవన్నీ వివరాలను తీసుకున్న తర్వాత వాటిపై ఆధారపడి మాత్రమే గౌరవ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఏ విధంగా కూడా వారికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం లేదు. వారు తప్పుగా భావించ కూడా అవసరం లేదు. ఒకవేళ బాధితురాలు కానీ బాధితురాలు తల్లి ఈ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తర్వాత తను వచ్చి కూడా తన స్టేట్మెంట్ ఇచ్చి నేను అన్యాయానికి గురవుతా ఉన్నాను, నన్ను మొత్తం వన్ సైడ్ చేసేశారు, మా కుటుంబాన్ని అంతా కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు, మా మైనర్ అమ్మాయి ఫోటోలు కూడా పడుతున్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే కోర్టు బాధితురాలి యొక్క తల్లి స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందా డైరెక్ట్ కోర్టులో?
ఇది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఈ కేసులో పోక్సో యాక్ట్లో అందరి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందన్న మాట గాను ఆల్రెడీ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంలోనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఒక నిర్ణయం తీసుకొని కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం అయింది. కాబట్టి ఏంటంటే ఏ విధంగా కూడా ఏ చోట కూడా ప్రత్యేకంగా అమ్మాయికి సంబంధించిన వివరాలని కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు కానీ ప్రచారణ చెయ్యకూడదు అని చెప్పేసి ఆల్రెడీ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే దానికి సంబంధించి ఆమె ఏ విధంగా భయపడే అవసరం లేదు. పోక్సో యాక్ట్ అనేది సెక్షన్ 23 క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ కుటుంబంలో ఒక బాధితురాలకు సంబంధించిన ఏ వివరాలనే కూడా గోప్యంగా ఉంచవలసిన బాధ్యత అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు కంప్లైంట్ కూడా ఆల్రెడీ వెల్ఫేర్ కమిటీ ఆల్రెడీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక కంప్లైంట్ కూడా బుక్ చేయడం అయింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆ అమ్మాయికి ఏం జరగదు. ఇక ముందు కూడా ఏ విధమైన ప్రచారం రాకుండా ఉండే అవకాశం అనేది ఉంది. అమ్మాయికి న్యాయం జరుగుతుంది, భగీరథ్కి జైలు శిక్ష పడుతుంది. మనం అలా భావించడం అదే మనం చెప్తున్నది. ఇప్పుడు ఏదన్నా అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా భగీరథకు జైలు శిక్ష పడుతుంది. లేదు ఏ విధమైన నేరం చేయలేదని మాత్రం ప్రూవ్ అయితే మాత్రము భగీరథకు శిక్ష పడే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే ఒక కేసులో శిక్ష పడుతుందా లేదా అన్నది పూర్తిగా సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే చివరిగా ట్రయల్ కోర్టులో ట్రయల్ వచ్చే వరకు అది ఏం జరుగుతుంది అనేది నిర్ణయించడానికి అవకాశం ఉండదు. మనకు ఈ రోజు తేలుతుందా ఏం జరగబోతుంది తర్వాత భవిష్యత్తులో అనేది? ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు మాత్రం ఒక ఇంటీరియర్ బెయిల్కి సంబంధించి మాత్రమే ఆర్డర్ ఉంటుంది. కానీ మిగిలిన వివరాలు ఏది కూడా మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే గౌరవ న్యాయస్థానం దగ్గర బెయిల్కి సంబంధించి మాత్రం ఉన్నది. ఈ పూర్తి సాక్ష్యాలన్నీ కూడా పోక్సో యాక్ట్ ఆ కోర్టులో మాత్రమే ఛార్జ్షీట్ ద్వారా అన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ సాక్ష్యాలపై ఆధారపడినది శిక్ష అనేది నిర్ణయం ఉంటుంది. పోక్సో కేసులో నిందితులకు ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి కేసులు సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు ఎలా అంటే మనం గమనించడానికి ఎలా ఉందంటే ఈ విషయానికి సంబంధించి ఒక రాజకీయ నాయకులు విపరీత మంది అతనిపై దాడి చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుందని చెప్పేసి నిన్న గౌరవ న్యాయస్థానం ముందు కూడా ఈ విషయం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ పోస్టర్లు పెట్టడం కనిపించడం లేదని వ్యక్తిగతంగా చాలా అతనిపై అటాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి గౌరవ న్యాయస్థానం ఏంటంటే అదే కాకుండా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, 2-3 రకాలు ఉంది. కాబట్టి గౌరవ న్యాయస్థానం ఏ విధంగా దాన్ని చూస్తుంది అనేది మనం చూద్దాము. ఆ తర్వాత అనేది ఏ విధంగా నిర్ణయం ఉంటుంది అనేది మన ఆర్డర్ ద్వారా తెలుస్తుంది. రైట్. మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. సింగిల్ బెంచ్ మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి వెంటనే 74 ఐటమ్ నెంబర్గా లిస్ట్ అయి ఉన్నటువంటి బండి భగీరథ్ వర్సెస్ తెలంగాణ హైకోర్టు ఐటమ్ రాబోతా ఉంది. ఈ ఐటమ్ బెంచ్ పైకి రీచ్ అయినటువంటి వెంటనే ఇటు ఇప్పటికే పోలీసులు అమ్మాయి మైనర్ అని ఒక విషయాన్ని తేల్చారు. కాబట్టి అదే విషయాన్ని హైకోర్టుకి తెలియజేస్తే హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జి ముందు ఈ విషయాన్ని తెలియజేస్తే మాత్రం డెఫినెట్గా బండి భగీరథ్కి పోక్సో చట్టం కింద 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందంటూ మాత్రం న్యాయవాదులు చెప్తా ఉన్నారు. రైట్. ఓకే. థ్యాంక్ యూ రవితేజ్.